ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దొంగను వెంబడిస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చాలాసేపటి తర్వాత చివరికి ఆ దొంగను పట్టుకుంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్ పేరు టోనీ. తర్వాత సినిమా టైటిల్ పడిన తర్వాత ఒక రౌడీ బస్సు ఎక్కుతాడు. అతను ఒక ముసలావాడిని సీట్ కాల్ చేయమని బలవంతం చేస్తూ ఉంటాడు. మిగతా ప్రయాణికులు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు. కానీ చివర్లో కూర్చున్న ఒక అమ్మాయి ఇదంతా తన మొబైల్లో వీడియో తీస్తూ ఉంటుంది. ఆ రౌడీ ఆమెను కూడా బెదిరిస్తాడు. మొబైల్ జాగ్రత్తగా ఉండాలంటే కెమెరాలు ఆఫ్ చేయాలంటే అంటాడు. తర్వాత అప్పుడే సైడ్లో చూపిస్తారు. అక్కడ మన సినిమా హీరో జాంగ్సూ కూర్చొని ఉంటాడు. అతను ఆ రౌడీ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. రౌడీ కూడా అహంకారంతో నన్నే చూస్తావా, కాళ్ళు చేతులు విరగొడతా అప్పుడు తెలుస్తుంది నీకు అంటాడు. అయితే జాంగ్సూ లేసొచ్చి భయపడుతున్నట్లు నటించి సారీ సార్ పొరపాటు అయిపోయింది సార్ అంటాడు. తర్వాత తనలో తాను నువ్వేం చేస్తే నాకేంటి, నా స్టాప్ వచ్చేసింది, నేను దిగిపోతున్నాను దారిగా అనుకుని కిందకి దిగేస్తాడు. తర్వాత ఆ అమ్మాయి సార్ మీ షర్టు మీద జిమ్ ట్రైనర్ అని రాసి ఉంది, కానీ బస్సులో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా దిగిపోతారేంటి అని అడుగుతుంది. దానికి అతను చూడు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం నా పని కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ అమ్మాయి అతని వీపు మీద గట్టిగా కొట్టి పారిపోతుంది. అయినా కూడా జాంగ్సూ ఒక హీరోలాగా ఏమీ స్పందించడు. తర్వాత సీన్లో జాంగ్సూ తన జిమ్లో ఉంటాడు. అక్కడ అతను కొంతమంది చిన్నపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. డోనర్ దొరికారని ఆ డాక్టర్ చెప్తాడు. ఇది వినగానే జాంగ్సూ ఆనందానికి అవధులుండవు. సంతోషంగా గట్టిగా అరుస్తాడు. నిజానికి జాంగ్సూ కూతురికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఈరోజు డోనర్ దొరికాడు. అయితే డోనర్ దొరికినప్పటికీ వెంటనే డబ్బులు ఏర్పాటు చేయాలని డాక్టర్ చెప్తాడు. అప్పుడు జాంగ్సూ మీరు నాకు దేవుడితో సమానం, మీరు సర్జరీకి ఏర్పాటు చేయండి, నేను ఇప్పుడే జిమ్ అమ్మి డబ్బులన్నీ తీసుకుని వస్తాను అంటాడు. మరోవైపు టోనీ తన గర్ల్ ఫ్రెండ్ టీనాని కలవడానికి వెళ్తాడు. ఆమె చేపలు అమ్ముతూ ఉంటుంది. చేపలన్నీ అమ్మిన తర్వాత వస్తానని ఆమె పట్టుబడుతుంది. టోనీ మౌనంగా బయటికి వెళ్ళి అక్కడ వెళ్తున్న ఒక ఆవిడికి కొన్ని డబ్బులు ఇచ్చి దయచేసి నా కోసం ఆ అమ్మాయి దగ్గర ఉన్న చేపలన్నీ కొనండి అని అడుగుతాడు. ఆమె అలాగే అని చెప్తుంది. అప్పుడు టీనా సంతోషంగా టోనీతో పాటు ఇంటికి వస్తుంది. నిజానికి రోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ జాంగ్సూ స్నానం చేస్తూ ఉంటాడు. అతని కూతుర్ని మనం చుట్కీ అని పిలుద్దాం. తను ఒక టాయ్ని పట్టుకుని కొడుతూ ఉంటుంది. దీన్ని చూస్తే తనకి ఫైటింగ్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. తనకి ఫైటింగ్ అంటే చాలా ఇష్టం అనిపిస్తున్నా కూడా జాంగ్సూ మాత్రం తనని అలా గెంతడం ఆడటం లాంటివి చేయొద్దని ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి హార్ట్ వీక్ కదా. అందుకే జాంగ్సూ స్నానం చేసి బయటికి రాగానే ఆమె సైలెంట్గా నిలబడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఏం లేదు నాన్న, నేను చాలాసేపు నుంచి ఇక్కడే సైలెంట్గా నిల్చుని ఉన్నాను అని చెప్తుంది. కానీ జాంగ్సూకి విషయం అర్థమైపోతుంది. అతను కోపంగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా ఆడొద్దని, నీ గుండె బలహీనంగా ఉంది కదా అంటాడు. దాంతో ఆ పాప చాలా బాధపడుతుంది. తర్వాత జాంగ్సూ తనని దగ్గరికి తీసుకుని నీకు ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు పూర్తిగా కోలుకుంటావు, అప్పుడు నీకు నచ్చినంత సేపు ఆడుకోవచ్చు అని నచ్చజెప్తాడు. ఆ మాటలతో ఆ అమ్మాయి సంతోషిస్తుంది. ఇప్పుడు జాంగ్సూ తనని స్కూల్ కోసం రెడీ చేస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం జాంగ్సూ భార్య చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి తానే ఒంటరిగా కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు. అతను తనని స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కానీ ఆమె పరిగెత్తడం ప్రారంభిస్తుంది. జాంగ్సూ ఆమెని నెమ్మదిగా వెళ్ళమని చెప్తాడు. దాంతో ఆమె తన ఛాతి పట్టుకుని నెమ్మదిగా నడవడం మొదలు పెడుతుంది. తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో చూపిస్తారు. ఒక వ్యక్తి టోనీపై అరుస్తూ ఉంటాడు. కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులైపోయింది, ఇప్పటి వరకు నా కుక్కని వెతకలేకపోయారు, పోలీసులందరూ కూడా నిద్రపోతున్నారా అంటాడు. కానీ టోనీ చాలా ప్రశాంతంగా సార్ మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము ఖచ్చితంగా మీ కుక్కను వెతికి పట్టుకుంటాం, మీ కుక్కని ఖచ్చితంగా పట్టుకుంటాం అంటాడు. తర్వాత ఆ రాత్రి టోనీ కుక్కను వెతకడానికి బయలుదేరతాడు. అతను ఒక చోటుకి చేరుకునేసరికి కొంతమంది వ్యక్తులు అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటారు. టోనీ వాళ్ళ కార్ని ఫాలో చేసి ఒక టన్నల్లోకి చేరుకుంటాడు. కానీ అక్కడ జాంగ్సూ నిలబడి ఉంటాడు. టోనీ నేను ఈ కార్ని చెక్ చేయాలి అంటాడు. కానీ జాంగ్సూ చూడండి, నేను ఒక జిమ్ ట్రైనర్ని, మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు అని చెప్పి కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మరుసటి రోజు జాంగ్సూ చుట్కీని స్కూల్లో వదిలి వెళ్తాడు. అప్పుడే టోనీ ఒకటి గమనిస్తాడు. ఇక్కడ చుట్కీ స్కూల్కి వెళ్లకుండా పక్కనే ఉన్న ఒక బిల్డింగ్లోకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రస్తుతానికి జాంగ్సూని ఫాలో అవడం ముఖ్యం కాబట్టి అతను జాంగ్సూ వెనకాలే వెళ్తాడు. కారు సరిగ్గా జిమ్ ముందు ఆగుతుంది. వెంటనే టోనీ ఆ కారు ఫోటో తీస్తాడు. ఇది చూసిన జాంగ్సూ నా కారు దగ్గర ఏం చేస్తున్నారు అని కోప్పడతాడు. కానీ టోనీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. తర్వాత అతను సూపర్ మార్కెట్లో ఏదో కొంటూ ఉంటాడు. అప్పుడు అతని ముందు ఒక క్లబ్కి చెందిన కొంతమంది వ్యక్తులు వెళ్తారు. వీళ్ళు నిన్న రాత్రి అమ్మాయిలను ఎత్తుకెళ్లిన గ్యాంగే.
టోనీ వాళ్ళ కార్ని ఫాలో చేద్దాం అనుకుంటాడు. కానీ అంతలోనే ఆ కారు వెళ్ళిపోతుంది. తర్వాత అదే రాత్రి టోనీ తన ఫ్రెండ్ మైకిల్తో కలిసి డ్రింక్ చేసి బయటకు వస్తాడు. అప్పుడు అతని చేతిలో నుంచి యాపిల్స్ కింద పడిపోతాయి. అప్పుడే జాంగ్సు కూడా తన కూతురిని తీసుకుని అటువైపు వెళ్తూ ఉంటాడు. కానీ జాంగ్సు వాళ్ళకి సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు టోనీ తన ఫ్రెండ్ మైకిల్తో, చూసావా ఎంత పొగురుగా వెళ్ళిపోయాడో, నాకైతే ఇతను ఏదో చట్ట వ్యతిరేకమైన పని ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇతని కారు తరచుగా నా కంట పడుతుంది అంటాడు. కానీ మైకేల్ తను కూడా ఒక పోలీస్ ఆఫీసరే, నాకు అతను తెలుసు, చాలా మంచివాడు, తను ఒక జిమ్ నడుపుకుంటాడు, ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చడు అని చెప్తాడు. తర్వాత ఆ రోజు రాత్రి టోనీ మళ్ళీ అదే సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ గ్యాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ క్లబ్ ముందు జాంగ్సు నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. టోనీ మళ్ళీ అతన్ని ఫాలో చేయడం ప్రారంభిస్తాడు. కానీ అప్పుడే ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. టోనీ జాంగ్సుని వదిలేసి ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళిపోతాడు. అక్కడ ఆ క్లబ్కు చెందిన కొంతమంది వ్యక్తులు ఆ అమ్మాయిని కొడుతూ ఉంటారు. దెబ్బలు తింటూనే ఆ అమ్మాయి తన మొబైల్ని మొక్కల మధ్యలోకి విసిరేస్తుంది. టోనీ ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. కానీ అక్కడ చాలామంది ఉండడంతో అతను ఏమీ చేయలేకపోతాడు. ఆ గ్యాంగ్ ఆ అమ్మాయిని నీ మొబైల్ ఎక్కడా అని టార్చర్ చేస్తూ ఉంటారు. టోనీకి మొత్తం అర్థమైపోతుంది, ఆ మొబైల్లో ఖచ్చితంగా ఏదో ఉంది అని. అతను సైలెంట్గా ఆ అమ్మాయి మొబైల్ తీసుకుంటాడు. తర్వాత టోనీ, మైకేల్ ఆ మొబైల్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి చూస్తారు. అందులో ఆ గ్యాంగ్ చాలామంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి బంధించిన విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళని వీడియో తీసింది కాబట్టి వాళ్ళు తనని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇంతలో టోనీకి ఒక కాల్ వస్తుంది. నిజానికి టోనీ ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాడు. ఈరోజు ఆ ఇంటి తాళాలు అతనికి ఇవ్వబోతున్నారు. అతను తాళాలు తీసుకోవడానికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే మైకేల్ అతనికి ఫోన్ చేసి ఒక పార్కింగ్ లాట్లో ఏదో ఆధారం దొరికిందని పిలుస్తాడు. టోనీ కూడా అక్కడికి వెళ్తాడు. ఇక్కడ చూస్తే జాంగ్సు తన కూతురు కోసం ఒక బొమ్మ కొని తీసుకొస్తాడు. కానీ అతను పార్కు చేసిన చోట అతని కారు ఉండదు. అక్కడ ఒక నోటీస్ ఉంటుంది, మీ కారును మేము టోయింగ్ చేసి తీసుకెళ్తున్నాం, పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళండి అని రాసి ఉంటుంది. జాంగ్సుకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే అతను సరైన చోటే పార్క్ చేసి ఉంటాడు. అప్పుడే అతను పోలీస్ స్టేషన్లో టోనీని చూస్తాడు. ఈ పని టోనీదే అయి ఉంటుందని ఇతను ఎందుకో తన కారు వెంటే పడుతున్నాడని అనుకుంటాడు. అతను సరైన చోటే పార్క్ చేసినందువల్ల ఈ పని టోనీదే అయి ఉంటుందని, అతను తన కారు వెనక ఎందుకు పడుతున్నాడో తెలుసుకోవాలని జాంగ్సు అతని వెనకాలే పరిగెడతాడు. టోనీ తన ఫ్రెండ్ మైకేల్ చెప్పిన పార్కింగ్ లాట్కి చేరుకుంటాడు. కానీ అక్కడ మైకేల్ ఉండడు, బదులుగా ఒక గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు టోనీని కొడుతూ మెమొరీ కార్డు ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. టోనీ ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతాడు. కానీ ఒక కారు కింద పడిపోతాడు. అప్పుడే మైకేల్ వస్తాడు. కానీ అతను ఈ గ్యాంగ్తోనే కలిసి ఉంటాడు. అతను వాళ్ళపై అరుస్తూ, నేను కేవలం మెమరీ కార్డు మాత్రమే తీసుకోమన్నాను, మీరెందుకు అతన్ని చంపేశారు అంటాడు. సరిగ్గా అదే సమయానికి జాంగ్సు అక్కడికి వచ్చేస్తాడు. కానీ ఆ గ్యాంగ్ అతన్ని కూడా కొట్టి పడేస్తుంది. తర్వాత అంబులెన్స్ వస్తుంది. టోనీని, జాంగ్సుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. పాపం టోనీ కోమాలోకి వెళ్ళిపోతాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టోనీ ఆత్మ అతని శరీరం నుంచి బయటకు వస్తుంది. అతని ఆత్మ చాలా కంగారు పడుతూ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను బతుకుతానా లేదా అని అనుకుంటూ ఉంటుంది. అతను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, నేను మీకు కనిపిస్తున్నానా అని అడుగుతాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం జాంగ్సుకి స్పృహ వస్తుంది. అతను లేవడానికి ప్రయత్నం చేస్తాడు. నర్సు, చూడండి, నెమ్మదిగా లేవండి, మీ తలకు పెద్ద గాయమైంది అని చెప్తుంది. అతను కూడా కూతుర్ని కలవాలనుకుంటాడు. కానీ ఆమె రాత్రంతా తన తండ్రి దగ్గరే కూర్చుని ఉందని తెలుస్తుంది. తర్వాత జాంగ్సు, నువ్వు రాత్రులు మేలుకోకూడదమ్మా, నేను నిన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపిస్తాను, అతను నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్తాడు. తర్వాత జాంగ్సు బయటకు వస్తాడు. అప్పుడు టోనీ ఆత్మ అతని ముందు నిలబడి ఉంటుంది. అది చూసి జాంగ్సు భయంతో పారిపోతాడు. అంటే జాంగ్సుకి టోనీ ఆత్మ కనిపిస్తుంది. టోనీ మళ్ళీ జాంగ్సు ముందుకు వచ్చి, నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అని అడుగుతాడు. జాంగ్సుకి చాలా కోపం వస్తుంది. మరోసారి నా ముందుకు వస్తే ముఖం పగలు కొడతా, వెళ్ళి ఇక్కడి నుంచి అని టోనీని నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అతని చెయ్యి టోనీ శరీరంలోకి దూరి బయటకు వస్తుంది. అది చూసి జాంగ్సు దెయ్యం దెయ్యం అని అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అతనికి స్పృహ వచ్చిన తర్వాత టోనీ ఆత్మ మళ్ళీ అక్కడే ఉంటుంది. జాంగ్సు ఇప్పుడు నర్సుని, మీకు ఈ మనిషి కనిపిస్తున్నాడా, ఇక్కడే ముందున్నాడు అని అడుగుతాడు. దానికి ఆమె, అయ్యో సార్, ఇక్కడ మీరు తప్ప నాకు ఇంకెవరు కనిపించట్లేదు, తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల మీ మానసిక పరిస్థితి బాగలేనట్లుంది అంటుంది.
అప్పుడు టోనీ, నా ఆత్మ నా శరీరం నుంచి బయటకు వచ్చింది, దయచేసి నాకు సహాయం చెయ్యి అంటాడు. కానీ జాంగ్సు భయంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. తర్వాత ఇప్పుడు మైకేల్ ఆ గ్యాంగ్తో కలిసిన ద్రోహి టోనీని చూడడానికి హాస్పిటల్కి వస్తాడు. అతను టోనీతో, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి, ఒకవేళ ఇతనికి స్పృహ వస్తే ఒక మెమరీ కార్డు గురించి అడుగు, అది ఒక కేసుకి చాలా ముఖ్యమైన ఆధారం అంటాడు. అప్పుడే అతనికి ఒక కాల్ వస్తుంది, దాన్ని కట్ చేస్తాడు. ఇప్పుడు టోనీ ఆత్మకి, అంటే టోనీకి తన ఫ్రెండ్ అసలు స్వరూపం అర్థమవుతుంది. అతను చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. అందుకే టోనీ ఆత్మ అతని వెంట వెళ్తుంది. మైకేల్ ఒక చోటుకి వెళ్ళి తన గ్యాంగ్ లీడర్ని కలుస్తాడు. ఆ లీడర్ ఎవరో కాదు, సాక్షాత్తు పోలీస్ చీఫే. అంటే ఇతనే ఈ పెద్ద దందాన్ని నడిపిస్తున్నాడు. ఇతను అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్ముతూ ఉంటాడు. అతను మెమరీ కార్డు దొరికిందా లేదా అని అడుగుతాడు. మైకేల్, లేదు సార్, టోనీ కూడా కోమాలోనే ఉన్నాడు అంటాడు. తర్వాత పోలీస్ చీఫ్ అతను బెదిరిస్తూ, మెమరీ కార్డు దొరికే వరకు నా ముందుకు రాకపోతే నిన్ను ప్రాణాలతో వదలను అంటాడు. తర్వాత మైకేల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇప్పుడు పోలీస్ చీఫ్ గ్యాంగు జాంగ్సూని పట్టుకోవడానికి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు సంఘటన జరిగినప్పుడు జాంగ్సూ కూడా అక్కడే ఉన్నాడు. జాంగ్సూకి ఆ మెమరీ కార్డు గురించి ఏదో ఒకటి తెలిసి ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. ఇది చూసిన టోనీ జాంగ్సూని హెచ్చరించడానికి వెళ్తాడు, ఆ గ్యాంగ్ నిన్ను చంపడానికి రావచ్చు అని. కానీ ఇక్కడ జాంగ్సూ భయం ఇంకా తగ్గలేదు. అతను టోనీ మాటలు వినడానికి సిద్ధంగా లేడు. అంతలోనే ఆ గ్యాంగ్ జాంగ్సూపై దాడి చేస్తుంది. కానీ జాంగ్సూ వాళ్ళని సులభంగా కొట్టి బయటికి పారిపోతాడు. అప్పుడు అతనికి టోనీ మాటల మీద నమ్మకం కలుగుతుంది. తర్వాత టోనీ జాంగ్సూని ఆ గ్యాంగ్ నుంచి కూడా కాపాడుతాడు. తర్వాత రాత్రి టోనీ ఆత్మ తన శరీరం దగ్గర కూర్చుని ఉంటుంది. టీనా చాలా బాధగా ఉంటుంది. ఆమె ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది. అందులో తను గర్భవతి అని తెలుస్తుంది. ఆమె ఆ టెస్ట్ రిపోర్ట్ టోనీకి చూపిస్తూ, టోనీ, దయచేసి త్వరగా స్పృహలోకి రా, చూడు, నువ్వు తండ్రి కాబోతున్నావు, నాకు ఒంటరిగా ఉండాలంటే చాలా భయంగా ఉంది, దయచేసి త్వరగా లే అంటూ ఎమోషనల్ అవుతుంది. టోనీ ఆత్మ కూడా అది చూసి, ఏమో నన్ను ఎంత బాగా చూసుకుంటుందని ఎమోషనల్ అవుతాడు. అప్పుడే టీనాకి అక్కడ పడి ఉన్న ఒక మెమరీ కార్డు కనిపిస్తుంది. ఆమె వెంటనే టోనీ ఫ్రెండ్ మైకేల్కి కాల్ చేసి చెప్పాలనుకుంటుంది. కానీ టోనీ ఆత్మ, అతను ద్రోహి, అతనికి చెప్పొద్దు అని గట్టిగా అరుస్తుంది. కానీ అతని మాట జాంగ్సూకి తప్ప మరెవరికి వినిపించదు. ఇంతలో జాంగ్సూకి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. చుట్కీ కనిపించడం లేదని అతను చెప్తాడు. జాంగ్సూ చాలా కంగారు పడి వెంటనే వెతకడానికి బయలుదేరతాడు. కానీ అప్పుడే టోనీ అతని సహాయం అడగడానికి వస్తాడు. మైకేల్కి మెమరీ కార్డు గురించి చెప్పొద్దని నువ్వు నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పు అని. కానీ జాంగ్సూ తన కూతురు గురించి కంగారులో ఉండి టోనీకి సహాయం చేసే స్థితిలో ఉండడు. అతను చుట్కీని ప్రతి చోట వెతుకుతాడు. కానీ ఆమె ఎక్కడా కూడా కనిపించదు. అప్పుడు టోనీ, నేను మీ అమ్మాయిని స్కూల్కి బదులుగా స్కూల్ దగ్గర ఉన్న ఒక బిల్డింగ్లోకి వెళ్ళడం చూశాను అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు ఆ బిల్డింగ్లోకి వెళ్తాడు. అక్కడ చుట్కీ స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఆమె కొన్ని డ్రాయింగ్స్ వేస్తూ ఉన్నట్లుంటుంది. అప్పుడే తన చేతిలో నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. జాంగ్సూ వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్లు త్వరగా ఆపరేషన్ చేయకపోతే చుట్కీని కాపాడడం కష్టమని చెప్తారు. పాపం జాంగ్సూ తన కూతురు కోసం ఏమీ చేయలేకపోతున్నానని పూర్తిగా కుంగిపోతాడు. అప్పుడు టోనీ ఆత్మ వచ్చి అతని దగ్గర కూర్చుంటుంది. తర్వాత మనకి జాంగ్సూ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇప్పటి వరకు మనం చూసిన జాంగ్సూ ఎవరికీ సహాయం చేయకుండా ఉంటాడు కదా, దానికి కారణం ఈ ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది. ఒకరోజు జాంగ్సూ తన కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. సూర్యుడు కూడా ఉదయించని టైం అది. దారిలో అతనికి ఒక కారు బోల్తా పడి ఉండడం కనిపిస్తుంది. జాంగ్సూ వెంటనే తన కారు ఆపి వాళ్ళకి సహాయం చేయడానికి పరిగెడతాడు. అతను ఒక వ్యక్తిని కాపాడతాడు. కానీ లోపల ఇంకా ఎవరో ఉన్నారని భావించి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఎదురుగా ఒక ట్రక్ వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న జాంగ్సూ కార్ని ఢీకొంటుంది. ఆ యాక్సిడెంట్లో జాంగ్సూ భార్య చనిపోతుంది. అదే సమయంలో చుట్కీ గుండె కూడా దెబ్బతింటుంది. ప్రెజెంట్లో జాంగ్సూ, ఆ రోజు నేను కారులో ఉన్న వాళ్ళకు సహాయం చేయకుండా ఉంటే ఈ రోజు నా భార్య నాతో ఉండేది, నా కూతురు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పటి నుంచి నేను ఎవరి విషయంలోనూ, అది సహాయం కోసమైనా సరే, తలదూర్చడం మానేశాను అని చెప్తాడు. ఇప్పుడు టీనా ఆ మెమరీ కార్డుని మైకేల్కి ఇస్తుంది. మైకేల్ కూడా టోనీ కోమాలో ఉన్నందుకు చాలా బాధపడతాడు. నిజానికి ఒక మెమరీ కార్డు కోసం టోనీని బ్రతికించకుండా శవంలో మార్చినందుకు అతనికి పోలీస్ చీఫ్ మరియు అతని గ్యాంగ్ పై చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు టోనీ ఆత్మ కోపంతో మైకేల్ని గట్టిగా గుద్దుతుంది. కానీ ఆ దెబ్బ అతనికి తగలకుండా పక్కనే ఉన్న ఒక డస్ట్బిన్కి తగిలి అది కదులుతుంది. ఇప్పటి వరకు ఏ వస్తువును తాకలేని టోనీ ఇప్పుడు డస్ట్బిన్ని కదిలిస్తాడు. అతను తన పూర్తి శక్తిని ఉపయోగించడం వల్ల అతని శరీరంలో కొన్ని మార్పులు రావడం మొదలు పెడుతుంది. అతని హార్ట్ బీట్ మారుతూ ఉంటుంది. డాక్టర్ టోనీతో, టోనీ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది అని చెప్తాడు.
టోనీ తనని వదిలి వెళ్ళిపోతానని ఆమె చాలా బాధపడుతుంది. ఆమె టోనీతో గడిపిన సంతోషకరమైన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. టోనీ ఆత్మ కూడా ఆమె వెనకే నడుస్తూ ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక గ్యాంగ్ టీనాని పట్టుకుని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. పాపం టోనీ ఆత్మ ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతుంది. తర్వాత ఇక్కడ జాంగ్సు తన కూతురి సర్జరీకి డబ్బులు దొరక పైగా డోనర్ గుండె కూడా వేరొకరికి ఇచ్చేశారని తెలిసి చాలా నిరాశలో ఉంటాడు. ఇంతలో టోనీ టీనాని కాపాడడానికి జాంగ్సు సహాయం అడుగుతాడు. కానీ జాంగ్సు ఏమీ మాట్లాడు. టోనీ నిరాశతో వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు జాంగ్సు అతన్ని ఆపి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. టోనీ ఆ కార్ నెంబర్ చూస్తాడు. దాని ద్వారా వాళ్ళు ఆ కార్ లొకేషన్ ని కనిపెడతారు. అక్కడ పోలీస్ చీఫ్ టీనాని కట్టిపడేసి ఉంటాడు. ఎందుకంటే టోనీ పరిస్థితికి పోలీస్ చీఫ్ నే బాధ్యతగా భావించిన మైకేల్ అతని మెమరీ కార్డు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అందుకే వాళ్ళు మైకేల్ని బెదిరించి మెమరీ కార్డు తిరిగి తీసుకోవడానికి టీనాని కిడ్నాప్ చేస్తారు. ఇంతలో జాంగ్సు అతని ఫ్రెండ్ మరియు టోనీ ముగ్గురు ఆ ప్రదేశానికి చేరుకుంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఒక లివర్ నొక్కుతారు. కానీ పైనుంచి ఐస్ ముక్కలు పడటం మొదలవుతుంది. బహుశా అది తప్పుడు లివర్ అనుకుంటా. తర్వాత టోనీ ఆత్మ లోపలికి వెళ్ళి టీనాని వెతుకుతాడు. అప్పుడు ఒక గదిలో అతనికి పోలీస్ షెఫ్ కిడ్నాప్ చేసిన మరికొంతమంది అమ్మాయిలు కనిపిస్తారు. అతను వెంటనే జాంగ్సూకి చెప్పేస్తాడు. సో అతను ఆ రౌడీలను కొట్టి ఆ అమ్మాయిలను విడిపిస్తాడు. అంతలో పోలీస్ చీఫ్ మనుషుల్లో ఒకడు తప్పించుకుని పారిపోతాడు. టోనీ ఆత్మ అతన్ని ఫాలో చేసి పోలీస్ చీఫ్ ఉన్న చోటుని కనిపెట్టి జాంగ్సూకి చెప్తుంది. తర్వాత జాంగ్సూ అక్కడికి వెళ్ళి పోలీస్ చీఫ్ని ఎంతగా కొడతాడంటే మాటల్లో చెప్పలేం. అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. పోలీస్ చీఫ్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళు జాంగ్సూని అరెస్ట్ చేస్తారు. తర్వాత అంతలోనే మైకేల్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను అక్కడికి తీసుకొస్తాడు. నిజానికి తన వల్లే టోనీకి ఈ పరిస్థితి వచ్చిందని మైకేల్ చాలా బాధపడతాడు. అందుకే అతను లొంగిపోయి పోలీస్ చీఫ్ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి క్రైమ్ డిపార్ట్మెంట్కి మొత్తం సమాచారం ఇస్తాడు. కానీ పోలీస్ చీఫ్ వాళ్ళందరిపై గన్ను గురి పెడతాడు. అప్పుడే టోనీ ఆత్మకి అక్కడ ఉన్న ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది. ఆ రోజు తను ఒక డస్ట్బిన్ కదిలించిన విషయం గుర్తుకొస్తుంది. అతను తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ ఐస్ లివర్ను నొక్కడానికి ప్రయత్నిస్తాడు. చాలాసార్లు ప్రయత్నం చేసి చివరికి తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ లివర్ని నొక్కుతాడు. దాంతో పోలీస్ చీఫ్ పై ఐస్ ముక్కలు కురుస్తాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జాంగ్సూ పోలీస్ చీఫ్ని మళ్లీ చితకబాస్తాడు. తర్వాత క్రైమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పోలీస్ చీఫ్ని అతని గ్యాంగ్ని అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళు టీనాని మిగతా అమ్మాయిలను కూడా కాపాడతారు. టీనాని కాపాడినందుకు టోనీ జాంగ్సూకి కృతజ్ఞతలు చెప్పి ఒక చివరి సహాయం చేయగలవా అని అడుగుతాడు. జాంగ్సూ కూడా ఇప్పటి వరకు చేసింది చాలదా, సరే చెప్పు ఏం చేయాలో అంటాడు. అందుకు టోనీ, నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక ఇల్లు కొన్నాను, దయచేసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ ఇంటి తాళాలు ఇవ్వు అని చెప్తాడు. జాంగ్సూ కూడా టీనాని ఆ కొత్త ఇంటికి తీసుకెళ్లి తాళాలు ఇచ్చి జరిగిందంతా చెప్తాడు. తర్వాత నువ్వు కళ్ళు మూసుకో, తెరిచినప్పుడు నీకు టోనీ కనిపిస్తాడు అంటాడు. ఆమె కళ్ళు మూసి తెరిచేసరికి ఆమెకు కూడా టోనీ ఆత్మ కనిపిస్తుంది. టోనీ నిన్ను ఇలా వదిలి వెళ్ళాలనుకోలేదు, కానీ విధిని ఎవరు తప్పించగలరు, నువ్వు జాగ్రత్త, మన బిడ్డే జాగ్రత్త, ఏదైనా సహాయం కావాలంటే సంకోచించకుండా జాంగ్సూని అడుగు, అతను చాలా మంచివాడు, నేను నీతో సంతోషంగా జీవించాలని కలలు కన్నాను, కానీ నా కలలన్నీ చెరిగిపోయాయి, నేను చనిపోయినా కూడా ఎప్పుడు నిన్నే చూస్తూ ఉంటాను అంటాడు. తర్వాత అప్పుడు హాస్పిటల్ని చూపిస్తారు. కోమాలో ఉన్న టోనీ కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. చుట్కీకి హార్ట్ డోనర్ దొరకడు. కానీ ఇప్పుడు డాక్టర్లు టోనీ గుండెని తీసి చుట్కీకి అమర్చాలని నిర్ణయించుకుంటారు. దానికి టీనా కూడా ఒప్పుకుంటుంది. ఈ సర్జరీ చేయడానికి ఒక హార్ట్ స్పెషలిస్ట్ని పిలిపిస్తారు. జాంగ్సూకి ఆ డాక్టర్ ముఖం చూసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు అతనికి గుర్తొస్తుంది, కొన్ని సంవత్సరాల క్రితం ఉదయాన్నే కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చిక్కుకున్న ఒక వ్యక్తిని తానే కాపాడాడు. డాక్టర్ కూడా జాంగ్సూ ముఖం చూసినట్లుగా అనిపిస్తుంది. అతను, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాను అని అడుగుతాడు. అప్పుడు జాంగ్సూ, కొన్ని సంవత్సరాల క్రితం మీకు యాక్సిడెంట్ అయింది, నేను మిమ్మల్ని కారులోంచి తీసి అంబులెన్స్కి కాల్ చేశాను అని చెప్తాడు. నాకు గుర్తుంది, నాకు స్పృహ వచ్చిన తర్వాత నన్ను ఎవరు కాపాడారని అందరిని అడిగాను, కానీ నీ గురించి ఎవరూ చెప్పలేదు. సరే కానీ ఆపరేషన్ జరుగుతున్న ఆ పాప నీకేమవుతుంది అని డాక్టర్ అడుగుతాడు. అప్పుడు జాంగ్సూ, ఆమె నా కూతురు అని చెప్తాడు. అప్పుడు డాక్టర్, ఇప్పుడు ఆమె నీ కూతురే కాదు, నా కూతురు కూడా, నువ్వు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఈ సర్జరీకి నేను ₹1 కూడా తీసుకోను, నువ్వు డబ్బుల గురించి చింతించాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసి చుట్కీని కాపాడతాడు. తర్వాత ఇన్ని సంవత్సరాలుగా జాంగ్సూ ఏ సహాయం చేయనందుకు తనని తాను నిందించుకుంటాడు. ఆ రోజు అతను తన పని తను చూసుకుని ఉంటే తన భార్య బ్రతికుండేది. కానీ ఈ రోజు అతను గ్రహిస్తాడు, ఆ రోజు చేసిన మంచి పని తిరిగి వచ్చి తన కూతురి ప్రాణాలను కాపాడింది అని.
తర్వాత కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు జాంగ్సు బస్సులో వెళ్తూ ఉంటాడు. అప్పుడు అదే రౌడీ ఇంకో ముసలాయన్ని వేధిస్తూ ఉంటాడు. ఈసారి జాంగ్సు తన సీట్లోంచి లేస్తాడు. రౌడీ అతన్ని చూసి, ఏంటి నీ స్టాప్ వచ్చిందా, అయితే దిగిపో అని ఎగతాళి చేస్తాడు. జాంగ్సు, అవును నా స్టాప్ వచ్చింది, కానీ నీ స్టాప్ కూడా వచ్చింది అని చెప్పి ఆ రౌడీని బస్సులోనే చితకపాది కిందకు దోసేస్తాడు. ప్రయాణికులందరూ జాంగ్సుని మెచ్చుకుంటారు. ఒకప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి వెనుకాడిన జాంగ్సు ఇప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ముందుంటాడు. ఒకరోజు గర్భవతిగా ఉన్న టీనా జాంగ్సు జిమ్కు వస్తుంది. చుట్కీ తనను చూసి గట్టిగా కౌగిలించుకుని తను గీసిన ఒక డ్రాయింగ్ చూపిస్తుంది. అందులో టోనీ, టీనా వాళ్ళ చిన్న బిడ్డ ఉంటారు. అప్పుడు టీనా చుట్కీ గుండె చప్పుడు వింటుంది. అది టోనీ గుండె. ఈ శబ్దం వినగానే టోనీ తనలోనే ఉన్నానని టీనాకి ధైర్యం వస్తుంది. అప్పుడు టోనీ ఆత్మ ఆకాశం నుంచి వాళ్ళని చూసి సంతోషంగా నవ్వుతూ ఉండడం చూపిస్తారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.